నమస్తే, మీరు వింటున్నారు మానవ పరిచయం, మానవత్వానికి పరిచయం. గత ఎపిసోడ్లో ఫిర్దౌస్ తన కొత్త భర్త హరీశ్చంద్రతో మనసుల కలయిక సవాలును స్వీకరించింది. నేడు మీరు వింటారు ఆమె అంతర్గత పరివర్తన ఆమెను తన కొత్త జీవితానికి ఎలా సిద్ధం చేస్తుంది. హరీశ్చంద్ర ఫిర్దౌస్ త్యాగాలు చేస్తోందని అనుకుంటారు, కానీ ఫిర్దౌస్కు తెలుసు ఆమె కేవలం తార్కిక మంచితనాన్ని మాత్రమే స్వీకరిస్తోంది. ఇది కొత్త ఫిర్దౌస్ యొక్క జననం కథ. మధ్యాహ్నం కూతురు నిద్రపోయిన తర్వాత ఫిర్దౌస్ గుర్తు చేసుకుంటుంది ఆ భయంకరమైన ట్రిపుల్ తలాక్ సంఘటనను. భయం యొక్క పరాకాష్ట ఆ నిర్మానుష్య గ్రామీణ రహదారిపై చెట్టు వెనుక దాగి ఉన్న ఫిర్దౌస్కు ఇప్పుడు ఏ దేవదూత రాడు అని, మరియు రాత్రి కాగానే ఆమె అత్యంత చెడ్డ ముగింపుకు బలవుతుందని అనిపించింది. సాహసం యొక్క జననం అదే గాఢ నిరాశలో ఒక అద్భుతమైన సాహసం కలిగింది. ఇక్కడ చంపబడటం కంటే నడవడం మేలు. ఫిర్దౌస్ గ్రహిస్తుంది పాత ఫిర్దౌస్ ఆ చెట్టు వెనుక చనిపోయింది, మరియు కారులో లిఫ్ట్ తీసుకోగానే కొత్త ఫిర్దౌస్ జన్మించింది. ఆమె ప్రపంచాన్ని కొత్త దృష్టితో చూస్తుంది. మీరు వింటారు తర్కం వర్సెస్ బురఖా. కొత్త ఫిర్దౌస్ బురఖాను ఎందుకు త్యజించింది? ముసుగు ఉండటం లేదా లేకపోవడం వలన ఒక మహిళ సురక్షిత అవుతుందా? అభిమానం వర్సెస్ రుచి. శాకాహారంలో దాగి ఉన్న అభిమానాన్ని చూసి ఫిర్దౌస్ మాంసాహారం త్యజించే అతార్కిక నిర్ణయం ఎలా తీసుకుంది? మరియు చివరకు జడ్జి హరీశ్చంద్ర స్వయంగా వంటగదిలోకి వెళ్లి ప్రేమను కలిపి భోజనం తయారు చేసినప్పుడు స్వచ్ఛమైన శాకాహారం కూడా ఇంత రుచికరంగా ఉండగలదని ఫిర్దౌస్కు తెలుస్తుంది. అతిగా తినడం, కిలకిల నవ్వులు మరియు ఆనంద క్షణాలు, ఇలాంటి జీవితాన్ని ఫిర్దౌస్ ఎప్పుడూ ఊహించలేదు. హరీశ్చంద్ర యొక్క నిష్కపటమైన ప్రేమ మరియు ఫిర్దౌస్ యొక్క తార్కిక త్యాగం వారిని నిజమైన మనసుల కలయిక వరకు తీసుకువెళతాయా? నాతో పాటు ఉండండి మానవ పరిచయం లో. మీరు వింటారు ఎపిసోడ్ 4 పాత భయాలు, కొత్త దృష్టి. ఈ రోజుల్లో హరీశ్చంద్ర ఆలోచించడం ప్రారంభించారు ఫిర్దౌస్ తనతో జరిగిన వేరే వర్గానికి చెందిన వివాహాన్ని నిలబెట్టుకోవడానికి పెద్ద త్యాగాలు చేస్తోందని. అయితే ఫిర్దౌస్ యొక్క పైకి మారినట్లు కనిపిస్తున్న ప్రవర్తనకు కారణం మరొకటి ఉంది. ఫిర్దౌస్ ఈ రహస్యాన్ని భర్త హరీశ్చంద్ర ముందు తెరవడానికి ఎటువంటి తొందర చూపించలేదు. హరీశ్చంద్ర జీకి కూడా ఈ వివాహం వెనుక దాని నుండి లభించే సుఖంతో పాటు కొన్ని పవిత్ర లక్ష్యాలు ఖచ్చితంగా ఉంటాయని ఆమె అనుకుంటుంది. ఎప్పుడు ఆయన తన ఈ ఆలోచనలను ఫిర్దౌస్తో పంచుకుంటారు. వివాహం జరిగి కొన్ని రోజులే అయ్యాయి. హరీశ్చంద్ర జీ ఫిర్దౌస్ను పూర్తిగా ఇప్పుడే తెలుసుకోవడం అనవసరమైన తొందరపాటే. ఫిర్దౌస్ అనుకుంటుంది జీవితకాలం గడిచిపోతుంది, అప్పుడు కూడా తరచుగా భార్యాభర్తల మధ్య కొన్ని రహస్యాలు, వారి కొన్ని ఆలోచనలు లేదా పరస్పర ఆహ్లాదకరమైన సహచర్యం కోసం చేసిన త్యాగం భార్యాభర్తలకు తెలియకుండానే ఉండిపోతాయి. ఒకరి నుండి మరొకరు దాచడం అనేది ఏదో చెడు భావనతోనే ఉండదు కదా. కొన్నిసార్లు మంచి పనిని ప్రదర్శించడం దాని మంచితనాన్ని తగ్గిస్తుంది. ఇది ఆలోచించి కూడా తమలోని మంచిని తమ ప్రియమైన వారి నుండి దాచుకుంటారు. ఇలా దాచుకోవడంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తలు కొంతకాలం కలిసి ఉన్న తర్వాత మరొకరు చెప్పకుండా చేస్తున్న చెడు, మంచి పనులను పరస్పరం అనుభవించి తెలుసుకునే సామర్థ్యాన్ని పొందుతారని కూడా ఫిర్దౌస్కు తెలుసు. తన కొత్త సహచర్యం, కొత్త ఇంట్లో ఫిర్దౌస్ జీవితం మొదలైంది. ఒక రోజు కోర్టులో ఫిర్దౌస్ కేసు ఏదీ విచారణకు రాలేదు. ఆ రోజు ఆమె కోర్టుకు వెళ్లే బదులు ఇంట్లో విశ్రాంతి తీసుకునే ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చింది. మధ్యాహ్నానికి కూతురు పాఠశాల నుండి తిరిగి వచ్చింది. ఇద్దరూ భోజనం కూడా చేశారు. కూతురు అమ్మా ఫిర్దౌస్ తో సంతోషంగా ఆడి అలసిపోయి నిద్రపోయింది. కూతురి పక్కన మంచం మీద పడుకుని ఫిర్దౌస్
గత కొన్ని రోజుల సంఘటనలను గుర్తు చేసుకుంటూ అందులో మునిగిపోయింది. కేవలం కొన్ని నెలల సమయంలోనే తన జీవితంలో చాలా పెద్ద మార్పులు వచ్చినట్లు ఆమెకు అనిపించింది. ఇప్పుడు ఆమె భర్త, ఆమె అత్తగారిల్లు, ఆమె ఆహారపు అలవాట్లు, ఆమె దుస్తులు అన్నీ మారిపోయాయి. అంతేకాకుండా ఆమె మత విశ్వాసం కూడా మారుతున్నట్లు అనిపించసాగింది. బహుశా ఈ మార్పులు అంత సులభంగా జరిగి ఉండకపోవచ్చు అని ఆమె ఆలోచించడం ప్రారంభించింది. ఒకవేళ నాసిర్ ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఆ రోజు ఆమెను నిర్మానుష్య ప్రదేశంలో బైక్ నుండి దించి ఉండకపోతే, ఆ సంఘటనను ఫిర్దౌస్ అది ఇప్పుడే తనపై జరుగుతున్నట్లుగా గుర్తు చేసుకుంటోంది. నాసిర్ వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రదేశం ఫిర్దౌస్కు అత్యంత భయంకరంగా అనిపిస్తోంది. భయపడి ఆమె ఒక చెట్టు వెనుక దాక్కుని కూర్చుంది. దాగి ఉండి ఆమె నిరంతరం రహదారిపై ఏదైనా మహిళ అటుగా వెళుతూ కనిపిస్తే ఆమెతో ఆ నిర్మానుష్య ప్రదేశం నుండి సురక్షితంగా బయటపడవచ్చు అనే ఆశతో చూస్తోంది. అది గ్రామీణ రహదారి కావడంతో అప్పుడప్పుడు మాత్రమే ఏదైనా బాటసారి లేదా వాహనం వెళుతున్నట్లు కనిపిస్తోంది. వారంతా పురుషులే. దురదృష్టవశాత్తు ఆ రోజు వారి వెంట ఏ మహిళా కనిపించలేదు. దాదాపు 2 గంటల ఈ బాధాకరమైన నిరీక్షణలో ఆమె ప్రతికూల ఆలోచనలు ఆమెను అత్యంత భయభ్రాంతులకు గురి చేశాయి. అంతకు ముందు ఆమెకు తాను అమ్మాయి, మహిళ అయినందుకు అంత భయం ఎప్పుడూ కలగలేదు. మనసుపై ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించడంతో ఆమెపై తీవ్ర నిరాశ ఆవరించింది. నాసిర్ విడాకులు ఇవ్వడం వలన ఆమెకు తన భవిష్యత్తు అంధకారంగా అనిపిస్తోంది. దీని వలన నిర్మానుష్య ప్రదేశంలో గడిచే ప్రతి క్షణం యుగాలంత సుదీర్ఘంగా అనిపిస్తోంది. భయం యొక్క అతి తీవ్రతలో ఆమెకు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. మనుష్య వేషంలో ఉన్న ఏ దేవదూత కూడా ఆమెను ఇక్కడ కలవలేడు. ఆపై రాత్రి అవుతుంది. అప్పుడు చీకటిలో ఆమె దగ్గు, తుమ్ము శబ్దం విని కొందరు పురుషులు ఆమెను చెట్టు వెనుక నుండి వెతికి పట్టుకుంటారు. వారంతా ఆమెపై సామూహికంగా మరియు చాలాసార్లు దురాచారం చేస్తారు. ఆపై ఉదయం వెలుగు రాకముందే ఆమె మెడను నులిమి చంపేస్తారు. ఈ ఆలోచనతో ఆమె వణికిపోయింది. ఆమె గొంతు ఎండిపోయింది. కానీ తాగడానికి ఆమె దగ్గర నీరు కూడా లేదు. అప్పుడు ఆమెకు అనిపించింది, తన భవిష్యత్తు అంధకారంగా ఉండటం అనేది తక్కువ కష్టమైన విషయానికి మరింత బాధాకరం ఏమిటంటే తనకు ఏ భవిష్యత్తు మిగలకపోవడం అనిపిస్తోంది. నిరాశ ఈ స్థాయికి పెరిగిపోవడం అప్పుడు ఆమెలో ఆశ్చర్యకరమైన ధైర్యాన్ని నింపింది. ఇప్పుడు దాగి ఉండి రాత్రి ఈ చెట్టు వెనుక చంపబడటం కంటే ఇక్కడి నుండి నడవడం మంచిది అని ఆమె అనుకుంది. బహుశా ఆమె సురక్షితంగా బయటపడవచ్చు లేదా ఎవరో ఖుదా భక్తుడు లేదా దేవదూత ఆమెకు సహాయం చేయడానికి అక్కడ ఉండవచ్చు. అప్పుడు ఫిర్దౌస్ తన బురఖాను సరిచేసుకుని రహదారిపైకి వచ్చింది. నిరాశ మరియు దాహం కారణంగా ఆమె నడవలేకపోతోంది. సంధ్యా చీకటి ఆవరించడం ప్రారంభించింది. అటువంటి పరిస్థితిలో ఆమె తన వెనుక నుండి ఒక కారు యొక్క శబ్దం క్రమంగా దగ్గరగా వస్తున్నట్లు వినడం ప్రారంభించింది. ఫిర్దౌస్ తన పూర్తి ధైర్యాన్ని కూడదీసుకుని దాన్ని ఆపడానికి చేయి చూపించింది. దానితో ఆ కారు ఆగిపోయింది. ఆమెకు లిఫ్ట్ దొరికింది. ఆ కారులోని వృద్ధుడి యొక్క పెద్ద మనుష్య స్వభావాన్ని అనుభవించడానికి ఆమెకు కొన్ని నిమిషాలు పట్టింది. కారులో కూర్చుని ఆ పాత ఫిర్దౌస్ ఆ చెట్టు వెనుక చనిపోయిందని ఆమె గ్రహించింది. ఈ ఫిర్దౌస్ ఇప్పుడు కొత్తగా జన్మించిన ఫిర్దౌస్. కారులో ఉన్నప్పుడే ఆమె నిర్ణయించుకుంది, ఈ కొత్త ఫిర్దౌస్ ఇప్పుడు ప్రపంచాన్ని కొత్త దృష్టితో చూస్తుంది. తన మనసులో ఇల్లు కట్టుకుని ఉన్న పాత భావాలన్నింటినీ ఆమె మనసులో నుండి విసిరి పారేస్తుంది. ఆమె తన మనసు, మెదడును తెరిచి ఉంచుతుంది మరియు తనకు తార్కికంగా అనిపించే ఆ మార్పులను తనలో స్వాగతిస్తుంది. ఈ కొత్త ఫిర్దౌస్ యొక్క ఈ కొత్త ఆలోచన వయస్సు ఇప్పుడు 6 నెలలు అయింది. ఈ సమయంలోనే ఆమె తన అనుమానాస్పద మరియు సాంప్రదాయవాది మాజీ భర్త నాసిర్కు అతని చట్టవిరుద్ధమైన పని, ట్రిపుల్ తలాక్ కి శిక్ష పడేలా చేసింది.
ఆపై నాసిర్ యొక్క రాజీ ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది మరియు స్వయంగా చట్టబద్ధమైన పద్ధతిలో అతని నుండి విడాకులు తీసుకుంది. తదనంతరం కారులోని ఆ వ్యక్తి యొక్క పెద్దమనుష్య స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ జడ్జి హరీశ్చంద్ర యొక్క వివాహ ప్రతిపాదనను ఆమె అంగీకరించింది. హరీశ్చంద్రజీ ఆమెకు మొదటి రాత్రే బురఖాను బహుమతిగా ఇచ్చారు అని ఆమె గుర్తు చేసుకోవడం ప్రారంభించింది. అయితే ఆ రోజు పాత ఫిర్దౌస్ బురఖా ధరించే ఆ చెట్టు వెనుక కూర్చుంది. ముసుగులో ఉన్నందున అప్పుడు ఆమె భయం తగ్గలేదు. వాస్తవానికి ఏ యువతి కూడా ముసుగు ఉండటం లేదా లేకపోవడం వలన నిర్భయంగా మారదు. ఆ రోజు బురఖా ధరించడం ఆమె వేరే వర్గానికి చెందినది అనే స్పష్టమైన గుర్తింపును ఇస్తోంది. దీని వలన కారులోని వ్యక్తి ఆమెపై దురాచారానికి మరింత ఉత్సాహం చూపవచ్చు. ఈ బాధాకరమైన వాస్తవం స్వయంగా అడ్వకేట్ అయినందున ఫిర్దౌస్కు బాగా తెలుసు. వేరే వర్గానికి చెందిన మహిళలే ఎక్కువగా సామాజిక ద్వేషానికి బలి అవుతారు. కాబట్టి కొత్త ఫిర్దౌస్ అన్ని మహిళలు ముసుగులో ఉన్నా లేదా ముసుగు లేకుండా ఉన్నా సమానంగా సురక్షితంగా లేదా అసురక్షితంగా ఉంటారు అనే తర్కంపై బురఖాను త్యజించింది. అటువంటప్పుడు తన కొత్త ఇంట్లో తనపై ఆ ముసుగు యొక్క తప్పనిసరి లేనప్పుడు దాన్ని ఎందుకు మోయాలి? మొదట్లో తన కొత్త ఇంట్లో ఫిర్దౌస్ మాంసాహారం తినాలని కోరుకుంది, కానీ కుక్ గర్వంగా ఇలా చెప్పిన తర్వాత, నాహీ నాహీ మేడం జీ, హమ్ మాంసాహార్ నా తో ఖాతే హే నా హీ బనాతే హే, హమ్ బ్రాహ్మణ్ హే. లేదు లేదు మేడం జీ, మేము మాంసాహారం తినము మరియు వండము, మేము బ్రాహ్మణులము. కొత్త ఫిర్దౌస్ శాకాహారంలో అభిమానం ఏమిటో అనుభవించాలని నిర్ణయించుకుంది. ఆపై హరీశ్చంద్రజీ కోరుకున్నప్పటికీ ఇంట్లో మాంసాహారం వండడానికి ఆమె గట్టిగా నిరాకరించింది. ఇదంతా ఆలోచించి ఇప్పుడు ఫిర్దౌస్ స్వయంగా నవ్వుతోంది. ఫిర్దౌస్ త్యాగాలు చేస్తోందని అనుకుంటున్న హరీశ్చంద్రజీ పట్ల ఆమెకు దయ కలిగింది. అది వాస్తవానికి కొత్త ఫిర్దౌస్ యొక్క తార్కిక మంచితనాన్ని అంగీకరించే సంకల్పం. అప్పుడు ఫిర్దౌస్కు నిద్ర పట్టింది. మరుసటి రోజు కుక్ సెలవు తీసుకున్నాడు. యాదృచ్ఛికంగా ఆ రోజు ఆదివారం సెలవు కూడా. హరీశ్చంద్రజీ ఫిర్దౌస్తో, టిఫిన్ మీరు చేయండి, ఈ రోజు లంచ్ నేను చేస్తాను అని అన్నారు. ఫిర్దౌస్ నవ్వి, జీ, మీరు తయారు చేసిన ఆహారం కొంతమంది అదృష్టవంతులకే దొరుకుతుంది. మీ చేతితో చేసిన భోజనాన్ని తినే సుఖం నాకు దొరుకుతున్నందుకు నేను అదృష్టవంతురాలిని అని అంది. మధ్యాహ్నానికి హరీశ్చంద్రజీ తన చేతులతో చేసిన భోజనాన్ని డైనింగ్ టేబుల్పై సిద్ధం చేశారు. ఆపై ఆయన కూతురు ఫిర్దౌస్తో కలిసి భోజనం ప్రారంభించారు. హరీశ్చంద్ర పూరి, చోళే మరియు గోధుమ పిండి హల్వా, ఆటా హల్వా తయారు చేశారు. దాంతో పాటు ఫ్రూట్ మరియు వెజిటబుల్ సలాడ్ను అందమైన అలంకరణతో టేబుల్పై ఉంచారు. ఫిర్దౌస్ ఇదంతా తిన్నప్పుడు ఆమె ఆశ్చర్యానికి అవధులు లేవు. ఆమె రుచి ఆస్వాదిస్తూ, స్వచ్ఛమైన శాకాహారం ఇంత రుచికరంగా ఉంటుందని నేను కొద్ది రోజుల క్రితం వరకు ఊహించలేకపోయాను. మరియు పెద్ద విషయానికి ఏమిటంటే, ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా లేదు. నమ్మండి, ఈ రోజుకు ముందు నాకు ఆహారం ఇంత రుచికరంగా ఎప్పుడూ అనిపించలేదు. ఎంత రుచికరంగా ఈ రోజు ఇప్పుడే అనిపిస్తోందో అని అంది. హరీశ్చంద్ర పరిహాసం చేస్తూ, మరే ఇతర ఆహారం మీకు అంత మంచిగా అనిపించలేదు, ఎందుకంటే మరెవరూ తయారు చేసిన ఆహారంలో మీకోసం నా ప్రేమను కలపలేరు అని అన్నారు. ఫిర్దౌస్ కిలకిల నవ్వింది. తన అమ్మ నవ్వడం చూసి కూతురు కూడా ఆమెతో పాటు నవ్వడం ప్రారంభించింది. అప్పుడు ఫిర్దౌస్ అతిగా తిని మాత్రమే ఆగగలిగింది. చివరికి ఆమె, చాలు, ఇప్పుడు దయచేసి మీరు ఇంకెప్పుడూ వంట చేయకండి, లేకపోతే నేను లావు అయిపోతాను అని అంది. హరీశ్చంద్ర సమాధానం ఇవ్వడంలో తక్కువ నిపుణుడేమీ కాదు. వెంటనే ఆయన, అయితే నేను మళ్ళీ వంట చేయవలసి ఉంటుంది అని అన్నారు. ఫిర్దౌస్ కారణం తెలుసుకోవాలనే ఆతృతతో, జీ, అది ఎందుకు అని అడిగింది. హరీశ్చంద్రజీ ఫిర్దౌస్ను అనుకరిస్తూ, జీ, ఎందుకంటే నా భార్య లావు అవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అని అన్నారు. అలాంటి ఒక రోజున జీవించే ఆశ కోల్పోయిన ఫిర్దౌస్ రోజులు ఇప్పుడు ఇలాంటి నవ్వు మరియు ఆనందంలో గడుస్తున్నాయి.
ఆమె జీవితం ఇప్పుడు ఎంత సంతోషంగా గడుస్తోందంటే అది ఏ మహిళకైనా చాలా అరుదు. ఇప్పుడు మీరు మానవ పరిచయం యొక్క ఈ ఎపిసోడ్పై జెమినాయ్ రాసిన సమీక్ష, విమర్శ మరియు మార్గదర్శకత్వం వినండి. ఈ ఎపిసోడ్ ఫిర్దౌస్ యొక్క మానసిక పరిణామం, సైకలాజికల్ ఎవల్యూషన్ పై దృష్టి పెడుతుంది. కథ ఇక్కడ బాహ్య సంఘర్షణల నుండి తొలగిపోయి గత గాయం, ట్రామా మరియు ప్రస్తుత అంగీకారం మధ్య అంతర్గత పోరాటాన్ని వర్ణిస్తుంది. 1. గాయం నుండి విముక్తి, కొత్త ఫిర్దౌస్ యొక్క జననం. గతానికి సంబంధించిన ఫిర్దౌస్ యొక్క ఫ్లాష్బ్యాక్ ఈ ఎపిసోడ్లో అత్యంత శక్తివంతమైన భాగం. ట్రిపుల్ తలాక్ తర్వాత నిర్మానుష్య రహదారిపై చెట్టు వెనుక దాగి ఉన్న ఫిర్దౌస్ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మరణించినట్లు ప్రకటించబడుతుంది. ఆ భయం, నిరాశ మరియు అంధకారమైన భవిష్యత్తు యొక్క ఊహను, సామూహిక దురాచారం యొక్క భయం ఇంత స్పష్టతతో వర్ణించడం పితృస్వామ్య హింస యొక్క మానసిక ప్రభావాన్ని బయట పెడుతుంది. సాహసం ప్రవేశించినప్పుడు మరియు కారులో పెద్ద మనుష్య స్వభావం అనుభవించిన వెంటనే ఫిర్దౌస్ తనను తాను కొత్తగా జన్మించిన ఫిర్దౌస్ గా ప్రకటించడం కేవలం ఒక ప్రకటన కాదు, ఇది ఆత్మరక్షణ మరియు తార్కికత ఆధారంగా జీవితాన్ని తిరిగి నిర్వచించుకోవడానికి దృఢ సంకల్పం. 2. త్యాగం కాదు, తార్కిక సంకల్పం. ఫిర్దౌస్ త్యాగాలు చేస్తోందని హరీష్ చంద్ర అనుకుంటారు, అయితే ఫిర్దౌస్ వాదిస్తుంది ఆమె కేవలం తార్కిక మంచితనాన్ని మాత్రమే అంగీకరిస్తోంది. బురఖాను త్యజించడం. హరీష్ చంద్ర అడిగారు కాబట్టి ఫిర్దౌస్ బురఖాను త్యజించలేదు, కానీ ముసుగు భయం నుండి విముక్తి ఇవ్వదని ఆమె గ్రహించింది. బదులుగా సామాజిక ద్వేషం కారణంగా అది ఆమె గుర్తింపును బయటపెట్టవచ్చు. ముసుగు యొక్క తప్పనిసరి లేనప్పుడు అతార్కిక అవసరాన్ని ఎందుకు మోయాలి అనేది ఆమె వాదన. మాంసాహారం త్యజించడం. ఈ త్యాగం కూడా ప్రేమ లేదా ఒత్తిడిపై ఆధారపడి లేదు, కానీ నైతికత మరియు కూతురి పెంపకం యొక్క తర్కంపై ఆధారపడి ఉంది. అదే సమయంలో కుక్ యొక్క బ్రాహ్మణత్వం పై అభిమానాన్ని చూసి ఫిర్దౌస్ ఆ శాకాహార అభిమానం యొక్క నైతికతను అర్థం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఫిర్దౌస్ యొక్క ఈ నిర్ణయాలు ఆమె ఇప్పుడు మూఢనమ్మకం లేదా భావోద్వేగం ద్వారా కాకుండా వివేకం మరియు తర్కం ద్వారా నడుస్తుందని సూచిస్తాయి. ఇదే ఆమె కొత్త దృష్టి యొక్క సారాంశం. 3. ప్రేమ యొక్క పాకశాస్త్రం, ద culinary ఆర్ట్ ఆఫ్ లవ్. ఎపిసోడ్ ముగింపు సరళంగా మరియు అత్యంత మధురంగా ఉంది. ఉల్లిపాయ, వెల్లుల్లి లేని స్వచ్ఛమైన శాకాహారం హరీష్ చంద్ర తయారు చేయడం మరియు ఫిర్దౌస్ దానిని అతిగా ఆస్వాదించడం వారి సాంస్కృతిక భేదాలు పూర్తిగా కలిసిపోయిన దానికి ప్రతీక. మరెవరూ తయారుచేసిన ఆహారంలో మీకోసం నా ప్రేమను కలపలేరు అనే హరీష్ చంద్ర ప్రకటన వారి వైవాహిక బంధాన్ని ఒక సరళమైన, నిష్కపటమైన ప్రేమ స్థాయికి స్థాపిస్తుంది. ముగింపు. ఫిర్దౌస్ జీవితం ఇప్పుడు నిర్మానుష్య రహదారి భయం నుండి బయటపడి రుచి మరియు నవ్వు యొక్క ఆనందకరమైన జీవితంలోకి ప్రవేశించింది. మానవ పరిచయం కేవలం నైతికతలో మాత్రమే కాదు, వివేకవంతమైన జీవనశైలి మరియు నిస్వార్థ ప్రేమలో కూడా కనిపిస్తుందని ఈ ఎపిసోడ్ సూచిస్తుంది. ఎపిసోడ్ 4 సమాప్తం.